హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి వాక్యము బ్లెస్సింగ్ని మనం చదువుకుందాం. దేవుడి ఆశీర్వాదకరమైన వాక్యం ఇది. సామ్ 105. నాకు ఇది ఎలా అనిపిస్తుందంటే, ఈ 105 కీర్తన లైక్ మనకి వైటమిన్, నాకైతే B12 క్యాప్సిల్ గుర్తొస్తుంది అనమాట. ఇది ఈ వాక్యం చదువుకుంటున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది నాకు. ఇది 105 చదువుకుందాం. హో, గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, కాల్ అపాన్ హిస్ నేమ్, మేక్ known his deeds among the people, sing to him, sing psalms to him, talk of all his wondrous works, glory in his holy name. Let the hearts of those rejoice who seek the Lord and his strength, seek his face forever. ఇది తెలుగులో మనం ఈ 4వ వచనం చూసినట్లయితే యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. ఇది నిజంగా అండి, మనము దేవుడు బలాన్ని వెతకాలి. మనకి కొన్ని విషయాలలో మన స్ట్రెంగ్త్ సరిపోదు, అట్లాంటప్పుడు మనము దేవుణ్ణి వెతుక్కోవాలి. నాకు ఇది చాలా ఇష్టం. ఇంకా కిందకి వెళ్తే చాలా గుర్తు చేస్తారనమాట. అంటే లైక్ ఆయన చేసిన కవనెంట్ని, అబ్రహాం ఇస్సాకు చేసిన కవనెంట్ని గుర్తు చేసుకోండి, ఆయన తీర్పులను గుర్తు చేసుకోండి, ఆయన ప్రజలకు చేసింది గుర్తు చేసుకోండి, ఆయన పరాక్రమ కార్యాలను గుర్తు చేసుకోండి అని అలా అన్నీ అనమాట. లైక్ చాలా బాగుంటుంది ఇది. అందుకే నేను అన్నాను, ఇది ఒక నాకు B12 క్యాప్సిల్ లాగా అనిపిస్తుంది అనమాట. బలాన్ని ఇచ్చేటటువంటి సామ్ 105 అనమాట. ఆ కీర్తన లాగా అనిపిస్తుంది నాకు. చాలా మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా సరే అండి, మీరు ఎప్పుడైనా కొంచెం ఎందులోనైనా మీకు స్ట్రెంగ్త్ సరిపోకపోతే, ఆలోచనలో కానీ దేంట్లో కానీ డెసిషన్ మేకింగ్లో కానీ మీరు డల్ అనిపించినా కూడా నిజంగా ఈ 105 చదువుకొని ఆయనవన్నీ మేలుల్ని, ఆయన చేసిన కార్యములు, మహత్కరమైన కార్యములన్నిటిని కూడా మెమరైజ్ చేసుకోండి. దేవుడు తప్పకుండా మీ పట్ల కార్యం చేస్తారు. మిమ్మల్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.